ఓయ్ హలో సార్, మా ప్రాబ్లం షకీల ఎక్కడయ్యా? ఆవిడ అప్పుడే వెళ్ళిపోయింది సార్. ఏమిటి వెళ్ళిపోయారా? ఏమిటయ్యా ఇలా బాంబు వేస్తున్నావు? సార్. ఓయ్ మరి ఎందుకయ్యా నన్ను రమ్మన్నావు? అదిగా సార్ ఈ పోరాటం తీసి చెత్త పారేవయ్యా. చిన్నప్పటి నుంచి షకీలకి పెద్ద ఫ్యాన్ అయ్యా నేను. షకీల్ నేను పేపర్లో చూశాను, పోస్టర్లో చూశాను, సినిమాల్లో చూశాను, అంతెందుకు కల్లో కూడా చాలా సార్లు. కాకి యూనిఫామ్ వేసుకున్న మళ్ళంటి వాళ్ళకి కోరికలుంటాయి. కరెక్టే సార్. పోలీసుడు లాగ్ కొడితే 1.5 టన్ను పవర్ అని అందరికీ తెలుసు, కానీ బండి గవర్నమెంట్ బండి. వద్దురామూర్తి సార్. నాతోనే ఎగతాడా? అసలే టెన్షన్ గా ఉంటే వీళ్ళొకళ్ళు వీళ్ళని. అసలే నేను షకీల్ అని చూడలేదని చాలా కోపంతో ఉన్నా. 1 2 3 లెక్క పెట్టేలోగా పారిపోండి. వెళ్ళలేదో ఎవడెవడిని ఎక్కడెక్కడ కొడతానో నాకే తెలీదు. 1 2 3. మీ ముగ్గురికి స్పెషల్ గా చెప్పాలా? అవునవును, మాకు స్పెషల్ గానే చెప్పాలి. హే అలా చెప్పాలా? ఈ ముగ్గురిని కారులో ఎక్కించి ఆ బ్లాక్ బ్యాగ్ తీసి కారులో పెట్టి. బ్లాక్ బ్యాగా? ఏంటి బ్యాగు అది అంటున్నాడు? ఈయన కమిషనరా లేక కార్పెంటరా? ఎన్కౌంటర్ రా సార్. పై అధికారులకు తెలిస్తే కొంపలు మునుగుతాయి సార్. పై అధికారులకు తెలిస్తేనే కదా వాళ్ళ దృష్టికి మ్యాటర్ పోదులే. ప్రెసిడెంట్ మీద చెయ్యి అయ్యొద్దు. అయితే నువ్వు రారా. వాడు ప్రెసిడెంట్ అయితే నీ పోస్ట్ ఏంట్రా? అందరూ దొంగలే. రారా. ప్రెసిడెంట్ హైకమాండ్ కి ఫోన్ చేయండి. హైకమాండ్ అంటే షకీలా చేసి. నేను వస్తాను సార్. సార్ ఒక్క నిమిషం, షూట్ చేయాలనుకుంటే ముందు నేసేయండి సార్. మా ఇద్దరికి ఆల్రెడీ పెళ్ళయింది సార్. ఆల్రెడీ మేమిద్దరం చచ్చినట్టుగానే బతుకుతున్నాం సార్. ఈడే పెళ్లి కాకుండా హ్యాపీగా ఉన్నారు సార్. ముందు నేసేయండి సార్. అదిగా సార్, మమ్మల్ని ఏసేయడానికి బ్యాగ్ తీసుకొచ్చారు అనుకున్నాం, కానీ మాతో పాటు వెయ్యడానికి ఇక్కడికి వచ్చారని అసలు ఊహించలేదు సార్. ఇంటికి వెళ్ళి ముందు కొడితే పెళ్ళం బయటికి పొమ్మంటుంది. బయటికి వెళ్ళి తాగితే అసిస్టెంట్ కమిషనర్ తాగుతున్నాడు అంటున్నారు. మరి నేను ఎక్కడికి వెళ్ళి తాగాలి? అందుకే సిటీ కొంచెం దూరంగా ఇటువంటి ప్లేస్ సెటప్ చేశాను. సైడ్ డిష్. అసలు మీ అదేంటంటే సార్, ఎవడో అక్యూస్ తలుచుకుంటున్నట్టున్నాడు, అందుకే పొలమా. నా వైఫ్ రా. హలో హలో, నువ్వు చెప్పు లక్ష్మి. ఎక్కడున్నారు? మీటింగ్ లో కొంచెం లేట్ అవుతుంది. ఏంటి ఫ్రెండ్స్ మీటింగా? చచ్చా, నేను ఫ్రెండ్స్ తో కలవనని నీకు ప్రామిస్ చేశాను కదా. మిమ్మల్ని నమ్మొచ్చా? ఆఫ్ కోర్స్ డార్లింగ్. సరే సరే, త్వరగా ఇంటికి వచ్చేయండి. సరే. లక్ష్మి, ఏంటి? ఐ లవ్ యూ. ఓకే సార్, మీ భార్య గారి పేరు లక్ష్మి అండి? దేర్ది మాకు. ఆయనకేదో ఆధార్ కార్డు ఇచ్చేవాళ్ళ మాట్లాడుతున్నావు. ఒక ఆఫీసర్ తో ఎలా మాట్లాడాలో తెలీదా సార్? మీ ఇంటిల్లాలి పేరేంటి సార్? డాష్ లక్ష్మియా, లక్ష్మి డాషా సార్? అవే సార్ సార్ సార్, తమాష్ కామెడీ. నిరాహార దీక్ష రేపు ఇంకో చోట కంటిన్యూ చేస్తున్నాం. ఒకరోజు లీవ్ పెట్టి రావచ్చు కదా. రేయ్, ఇలా మీటింగ్లు పెట్టడం వల్ల, గొడవలు చేయడం వల్ల, అంతెందుకు నిరాహార దీక్ష చేయడం వల్ల మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ఎందుకంటే ఇది నేచర్ లోని డిజైన్. దీన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. అస్సలు అర్థం కాలేదు సార్. వీళ్ళకి ఎలా చెప్తే అర్థం. ఇదేమిటి? మంచి వాళ్లకు మంచివాడు, చెడ్డ వాళ్లకు చెడ్డవాడు బియర్ సార్. దీన్ని మీరు దేంతో మిక్స్ చేస్తే అవుతారు? దీన్ని దేంతో మిక్స్ చేయకూడదు సార్. ఆ మొత్తం తాగేయాలి. ఇదేంటి? బ్రాందీ. దీన్ని దేంతో మిక్స్ చేస్తే అవుతారు? ఇదేం ప్రశ్న సార్? నీళ్లు, సోడా, కూల్ డ్రింక్, కొబ్బరి. నేను వాటర్ దొరక్క రసంలో కూడా కలుపుకొని కొట్టాను సార్. సూపర్ గా ఎక్కింది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. అమ్మాయిలు కూడా బియర్ లాంటి వాళ్ళు, దేంతోనూ మిక్స్ అవ్వరు, ఎప్పుడూ విడిగానే ఉంటారు. అది వాళ్ళ నేచర్. కానీ అబ్బాయిలున్నారే, బ్రాందీ లాంటి వాళ్ళు, ఈ రాస్కల్స్ అన్నిటితోనూ మిక్స్ అయిపోతారు, ఎప్పుడూ కలిసే ఉంటారు. ఇది మన నేచర్. ఈ నేచర్ విషయం అర్థం చేసుకున్నారంటే మీ ఫ్యూచర్ బాగుంటుంది. రేయ్, ఎందుకు ఏడుస్తున్నారు? మీరు ఫ్రెండ్స్ గా ఉండడం మీ వైఫ్ కో మీ గర్ల్ ఫ్రెండ్ కో నచ్చలేదంటే మీ ఫ్రెండ్షిప్ ని కట్ చేసేయండి రా. కట్ చేసినట్టు యాక్ట్ చేయండి రా. బికాస్ లైఫ్ ఈస్ ఎ స్టేజ్ అండ్ వీఆర్ ఆల్ యాక్టర్.